తిరుపతి లడ్డులో అడల్ట్రేషన్ జరిగిందని చెప్పాను. మీరు కరెక్ట్ చేసుకోండి. నేను ఎందుకు మాల వేసుకుని తిరిగానంటే, నేను మనోహర్ గారు చాలా పర్యాలు మేము తిరుపతి వెళ్ళినప్పుడు, తిరుపతి తిరుగుతున్నప్పుడు మాకు చెప్పారు, కల్తీ జరుగుతుంది సార్ ఇక్కడ. జనంలో ఉన్న మాట చెప్తాను సార్. ఆడేమన్నాడు రాడు, రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు తిరుపతి లడ్లు టీటీడీ లడ్లు. నాకు ఆ గిల్ట్ నాకుండి అది నేను ప్రక్షాళన చేసుకున్నాను. అది డ్రామా చేయడానికి కాదు, అది అవునా? అబ్బా, అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. సిట్ రిపోర్ట్ ఇంత క్లియర్ కట్గా కూర్చోబెట్టి ఇంత చెప్తే అసలు ఎవరు దాని గురించి మాట్లాడరు. లక్ష్యం ఏంటి? జంతు కొవ్వు ఉందని చెప్పదలుచుకున్నారు. అందుకే నీకు అనుకూల పత్రికల్లో, పతాక శీర్షికల్లో వార్తలు వేస్తున్నారు, పదే వివరణిస్తున్నారు. జంతు కొవ్వు కలిసి నిజమే 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 అని. అసలు ఏంటో నిజంగా అర్థం కావడం లేదు. ఎందుకు ఇలా తిరుమల లడ్డును అపవిత్రం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. అసలు ప్రజలు, భక్తులు నమ్ముతున్నారా? భక్తులు ఎవరైనా పట్టించుకుంటున్నారా మీ స్టేట్మెంట్లను? మీ రాజకీయాలను అర్థమైపోతున్న భక్తులకు కూడా కదా ఇదంతా టీడీపీ వైసీపీ రాజకీయ గోళ అని. అసలు అన్యాయంగా ఇప్పుడు ఒక మరో కమిటీ వేసి సిట్ దర్యాప్తులో జంతు కొవ్వు కలిసిందని నిర్ధారించలేదు కనుక మీరు ఇంకో కమిటీ వేసి నిర్ధారిస్తారు. రేపు ఆ కమిటీ కూడా నిర్ధారించే మరో కమిటీ వేసి నిర్ధారిస్తారు. అంటే నిద్రపోరు. తిరుమల లడ్డులో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని నిరూపణ వచ్చేదాకా మీరు నిద్రపోరా? ఏంటిది? అట్లా అన్యాయం అనిపిస్తున్నది. అంటే మీకు సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదు, సిబిఐ మీద నమ్మకం లేదు, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మీద నమ్మకం లేదు, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు మీద నమ్మకం లేదు. ఎందుకంటే సిట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పోలీసులు కూడా ఉన్నారు, ప్రతినిధులు, వాళ్ళ మీద నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. మీరు విచారణ కమిటీ ఏది మీరు చెప్పదలుచుకున్నారు? అంటే లక్ష్యం ఏంటి ఇందులో క్లియర్గా? లక్ష్యం ఎట్లనే చేసి తిరుమల లడ్డును అపవిత్రం చేయడమే. ఎందుకు చేస్తున్నారు? రాజకీయంగా మీరు మీ ప్రత్యర్థులు అటాక్ చేయాలి, ముఖ్యమంత్రి అన్న స్టేట్మెంట్ను సమర్థించుకోవాలి. దీని కొరకు కాకపోతే ఇంకా దేనికి విచారణ కమిటీ చెప్పండి.